హలో, వెల్కమ్ టు కుక్ విత్ ఆరం. ఈరోజు గ్రీన్ పనీర్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి మొదటగా ఒక బౌల్ తీసుకొని దానిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ వెజిటబుల్స్ ఆనియన్, క్యాప్సికమ్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఆనియన్స్, క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని దానిలో చాట్ మసాలా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి పనీర్ని కొంచెం తురుముకోవాలి. ఇక్కడ నేను తురిమిన పనీర్ కొంచెం యూజ్ చేశాను. కట్ చేసి సన్న సన్న పీసెస్గా కూడా కొంచెం వేసాను. ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు ఈ పనీర్ క్యూబ్స్ ఉంటే బాగుంటుందని పనీర్ పీసెస్ కూడా కొంచెం వేసాను. తర్వాత దీనిలో మనకి కావాల్సినంత చీజ్ వేసుకోవచ్చు. ఇది పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి చీజ్ కూడా వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు గ్రీన్ చట్నీని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. గ్రీన్ చట్నీని నేను కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, సాల్ట్, నిమ్మకాయ రసం వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఒక బ్రెడ్ తీసుకొని దానికి ఒకవైపు బటర్ని రాయవల, తర్వాత ఒకవైపు గ్రీన్ చట్నీని పూసి దానిపైన మనం కలిపి ఉంచుకున్న ఈ పన్నీర్, చీజ్ ఇవన్నీ కలిపి ఆ మిక్చర్ వేసి తిప్పి ఒక బ్రెడ్ పెట్టాలి. దానిపైన తిప్పి గ్రీన్ చట్నీని పూసి దానిపైన తిప్పి మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసి పైన బ్రెడ్తో కవర్ చేసి బటర్ పూసి రెండు వైపులా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా టోస్ట్ చేసుకోవాలి. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా లేదా బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుంది. చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. రెండు వైపులా బటర్ని రాసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే మాదిరిగా టోస్ట్ చేసుకోవాలి. అంతే, గ్రీన్ పనీర్ శాండ్విచ్ చాలా ఈజీగా తయారు చేసుకున్నాం చూడండి. పిల్లలు ఎప్పుడైనా ఆకలిగా ఉంటున్నప్పుడు ఎంతసేపటికి టిఫిన్ ఐటమ్ దోశ అలా కాకుండా ఒక్కొక్కసారి శాండ్విచ్ కూడా ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు, ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీని మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా తయారు చేసి ఇవ్వవచ్చు. ఈ వెజిటబుల్స్ని మనము నైటే కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నా మనకి మార్నింగ్ చేసి ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఫిల్లింగ్గా కూడా బాగుంటుంది. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.